ఇట్స్ మీ శాండీ రీనా యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. స్పెషల్ మనందరికీ ఎంతో ఇష్టమైన మాల్పూరి కోవా. ఈ రెసిపీకి ముందుగా కోవాని రెడీ చేసుకుందాం. ఒక ఖాళీ కడాయిలో కొంచెం నెయ్యి తీసుకొని అందులో నేను రెడ్ పాల ప్యాకెట్ యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రెడ్ పాల ప్యాకెట్ ఒక ఫుల్ ప్యాకెట్ కడాయిలో తీసుకొని కాచుకోవాలి. ఈ పాలను 10 to 15 minutes కాచుకుంటూనే ఉండాలి. పాలు కాగుతున్నంతసేపు గరిటెతో తిప్పుతూనే ఉండాలి. ఎందుకంటే మనకి పాలు అడుగంటుతాయి కాబట్టి. పాలు మంచిగా ఇంకిపోయి మనకి థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. అలానే ఒక హాఫ్ నిమ్మకాయ నేను కోవాలో పిండుతున్నాను. కోవా పూరీ చేసుకోవటానికి కోవా రెడీ అయ్యింది. ఇప్పుడు మనం పూరీ చేసుకుందాం. పూరీ చేసుకోవటానికి నేను 2 కప్పుల గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి యూజ్ చేస్తున్నాను. మరొక పక్క జార్లో 1/2 కప్పు షుగరు, కొన్ని యాలకులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. షుగర్ పౌడర్ని పిండిలో మిక్స్ చేసుకోవాలి. ఒక చిటికెడు సాల్ట్, మరో చిటికెడు బేకింగ్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. వాటర్తో చిన్నగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మన దోశల బ్యాటర్ కన్నా ఇంకొంచెం లూజ్గా వచ్చే వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి. వాటర్ అనేది ఒకేసారి పోయకూడదు, కొంచెం కొంచెంగా పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం పిండిని మిక్స్ చేస్తూ ఉండాలి. రెడీ అయిన పిండిని మూత పెట్టి ఒక 10 minutes పక్కన ఉంచుకోవాలి. పూరీల్లోకి మనం పంచదార పాకం రెడీ చేసుకుందాం. ఒక ఖాళీ కడాయిని తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసి నేను 2 కప్పుల షుగర్ తీసుకుంటున్నాను. షుగర్ మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. లో ఫ్లేమ్లో షుగర్ కరిగే వరకు తిప్పుతూనే ఉండాలి. షుగర్ కరిగింది అన్నప్పుడు కొన్ని యాలకులను దంచి పౌడర్గా యాడ్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసి 1/2 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని పక్కన పెంచుకోవాలి. మరో పక్క కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ వచ్చింది అన్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండి మిశ్రమాన్ని ఒక్కొక్క గంట తీసుకొని ఆయిల్లో వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవడమే. ఆయిల్లో కుక్ అయిన పూరీని వెంటనే మనం రెడీ చేసి పెట్టుకున్న పంచదార పాకంలో డిప్ చేసుకొని పక్కన సర్వ్ చేసుకోవటమే. కోవాతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కోవా పూరీలు రెడీ ఫ్రెండ్స్. మీరందరూ ఈ వీడియో చూసి ట్రై చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇట్లు మీ సంధ్య.